నాకు మొదటి పరిచయం 1998 మే ఆ ప్రాంతంలో మనూరి పాండవులు ఎర్రటి ఎండలో రాజమండ్రిలో ఆయనతో పాటు నేను మనూరి పాండవులు చేస్తున్న సమయంలో ఆయన ఫస్ట్ టైం చూడటం అదే. సో ఆయన ఆట పట్టించే సాంగ్తో ప్రారంభమైంది షూటింగ్. ఆయన పట్టుకుంటుంటే కొంచెం చిరాకు పడేవాళ్ళు, ఏంటంటే గట్టిగా పట్టుకుంటారంటే ఆయన నెమ్మదిగా పట్టుకుంటాయా. నేను మురళీమోహన్, ప్రసాద్ బాబు, ఇంకో 2 క్యారెక్టర్స్. సో ఆయన పాప చాలా ఇబ్బంది పడిపోయేవాళ్ళు, కానీ ఎలా పట్టుకోవాలో తెలియదు. ఎలా పట్టుకున్నా సరే కేకలు వేసేవాళ్ళు, బాబు ఇదేంటి బయట చాలా కామెడీగా ఉంటారు, ఇంత సీరియస్ మనిషి ఏంటి అని కొంచెం ఇంటిమిడేట్ ఫీలింగ్ వచ్చింది మాకు. తర్వాత కూర్చుదాత ఏ ఊరు బాబు మీది ఎక్కడ అన్నారు. మాది ఒక ఊరని లేదులేండి, నాన్నగారు ట్రాన్స్ఫర్తో పాటు అన్ని ఊళ్ళు తిరుగుతూ వచ్చావు, అదే నా పేరు చిరంజీవి అండి అన్నాను. ఆహాహా అన్నాడు. అనిన తర్వాత నాతో పాటు చాలామంది చేశారు, కానీ నా మీదే ఆయన దృష్టి ఉందనేది నాకు అప్పుడు గమనించలేదు. తర్వాత తెలుస్తుంది ఎందుకుందో ఏంటో. ఆ తర్వాత నన్ను క్రీగంట చూస్తూనే ఉన్నారనే విషయం ఆ తర్వాత గమనించిన మురళీమోహన్ వాడు తర్వాత చెప్తే అర్థమైంది. ఏదో నన్ను చూస్తుంటే కనుక ఏదో నటుడిని ఏదో నా గురించి అబ్జర్వ్ చేస్తున్నారేమో అనుకున్నాను తప్ప ఆయనకి ఇంకో కోణం ఉంది, ఇంకో పార్సి ఉంది, అది దృష్టిలో పెట్టుకుని అబ్జర్వ్ చేస్తున్నాడు అన్న విషయం నేను గమనించలేకపోయాను. ఆ తర్వాత ఆ రోజు షెడ్యూల్ అయిపోయింది. అక్కడి నుంచి ట్రైన్ ఎక్కి మెడ్రాస్కి బయలుదేరి వచ్చేటప్పుడు అందరూ అనుకోకుండా ఒకే కంపార్ట్మెంట్లో కూర్చున్నాము. ఆయన రావు గోపాలరావు గారు వాళ్ళు కొంచెం అని అలా బిగించి ఏదో గ్లాసులో పోసుకున్నారు. అప్పట్లో నేను ఆంజనేయ స్వామి భక్తుడిని, ఏమి లేదో పక్కన అలా కూర్చున్నాము. భోజనం వస్తే కనుక తినేసి నిడదవల్లోనో ఎక్కడో తాడేపల్లిగూడలోనో ఇస్తారు భోజనం, అక్కడ తినేసేసి వెళ్ళిపోదాం పడుకుందాం అనుకుంటున్నాం. బాబా సార్ చేసి నాకు అలవాట్లేదండి చిచ్చాను అడిగా లేదు, నేను ఆంజనేయ స్వామి భక్తునని ఇవన్నీ చేయనండి, నాకు అలవాట్లేదండి నస్తాను. అంటే బుక్ తీసి ఆయన మార్క్ టిక్ అని వేస్తుంటారు, అదేదో వేస్తుండొచ్చు అని. ఇట్లాగా నాతో పాటు 2-3 షెడ్యూల్ చేసిన తర్వాత నేనేంటి అదేంటని అక్కడ గీత అని అమ్మాయి ఉంటే అమ్మాయితో మిగతా కుర్రలందరూ సరదాగా ఉంటే నేను అప్పుడు అమ్మాయితో కాకుండా అక్కడ హార్స్ రైడింగ్ ఉంటే దోసకాయల పిల్ల హార్స్ ఎక్కి తిరుగుతూ ఉంటే మిగతా వాళ్ళని చూసేవాళ్ళు, నన్ను చూసేవాళ్ళు. అక్కడ ఇంకొక టిక్ వేసుకున్నారు.